హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే జావా ఎస్ఎస్ కోట్లైన్. ఓకే, ఇది ఒక ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ ఈ రెండు. ఓకేనా, ఇదేంటంటే వార్ ఆఫ్ బిట్వీన్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్స్, ఓల్డ్ పవర్ ఎస్ఎస్ న్యూ ఇంటెలిజెన్స్. ఇది జావా అనేది ఒరాకిల్ తీసుకున్నారు కాబట్టి గూగుల్ వాళ్ళకి అది చాలా హై అమౌంట్లో లాస్ వచ్చింది. $850 బిలియన్ ఎంత లాస్ వచ్చింది రాను. సో గూగుల్లోనే కోట్లైన్ని డెవలప్మెంట్ చేసుకుని అది ఆండ్రాయిడ్లోని యూస్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు జావా బెటరా అండ్ కోట్లైన్ బెటరా అనేది మనం తెలుసుకుందాం. దాని తర్వాత మనం నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళచ్చు. ఓకేనా, ఆండ్రాయిడ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. Billions of devices worldwide, millions of apps in the ecosystem. One question remains: which language rules, Android, Java or Kotlin? Okay, ఏది ఇప్పుడు ప్రజెంట్ ఆండ్రాయిడ్ యాప్లో యూజ్ చేస్తున్నారని తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే జావా అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్. ఓకే, the backbone of Androids for years, strong, stable and trusted by millions of developers worldwide. Old but dangerous. Weaknesses చూసుకుంటే టూ మచ్ కోడ్ ఉంటుంది, అలాగే స్లో డెవలప్మెంట్ సైకిల్స్ ఉంటాయి, చాలా పెద్ద సింటాక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్. మనకి అదంతా గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి జావా బెటర్, కాకపోతే చాలా టైం టేకన్ ప్రాసెస్ ఒక యాప్ని డెవలప్మెంట్ చేయడానికి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు కోట్లైన్, ఇది న్యూ జనరేషన్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, జావా ఫస్ట్లోని కోట్లైన్ టైప్లాగే ఉంటుంది, కాకపోతే ఉన్న కొద్ది అది యూస్ చేసే కొద్దిగా చాలా పాత అవుతుంది కదా. సేమ్ ఇది కూడా ప్రాసెస్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కోట్లైన్ అనేది చాలా బాగా రైజ్ అవడం. ఓకే, ఇదేంటంటే క్రియేటెడ్ బై JetBrains, పవర్డ్ బై గూగుల్. JetBrains అనే కంపెనీ స్టార్ట్ చేయడం ఇది 2012లోనే స్టార్ట్ అవ్వడం. కాకపోతే మనకి ఒక ప్లాట్ఫామ్ ఉందని తెలిసింది మాత్రం 2019లో తెలియడం కోట్లైన్ గురించి. ఇదేంటంటే మోడర్న్, ఫాస్ట్ అండ్ క్లీన్ సింటాక్స్ దట్ రెవల్యూషనైజ్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ విత్ కటింగ్ ఎడ్జ్ ఫ్యూచర్స్. ఓకే, దీంట్లో ఏంటంటే లెస్ కోడ్ మోర్ పవర్. ఓకే, ఇది మనం ఎంతో పెద్ద కోడ్లు రాసేయగలదు, చిన్న కోడ్స్ రాసినా అది పర్ఫెక్ట్గా రాస్తే ఈజీగా ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాం. నెక్స్ట్ మనం చూసుకుంటే సింటాక్స్ బ్యాటిల్ చూసుకుంటే ఇక్కడ కోట్లైన్ ఏంటి, లాంగ్ కాంప్లెక్స్ కోడ్ ఉంటుంది, అలాగే మోర్ బాయిలర్ ప్లేట్స్ రిక్వైర్డ్ ఉంటాయి, స్లోవర్ టు రైట్ అండ్ రీడ్. ఓకే, ఇదేంటంటే కోట్లైన్ ఏంటంటే షార్ట్ అండ్ క్లీన్ సింటాక్స్, లెస్ బాయిలర్ ప్లేట్ నీడెడ్ అండ్ ఫాస్టర్ డెవలప్మెంట్ టైం. ఓకే, ఇదేంటంటే 1 monthలో చేయాల్సిన ప్రాజెక్ట్ని ఇది 15 monthsలో చేసి చూపిస్తుంది, 15 daysలో చేసి చూపిస్తుంది. ఇది ఏంటంటే 20 to 25 days అలా పట్టడం, సేమ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే సేఫ్టీ వార్, హూ క్రాషెస్ మోర్. జావా అనేది చాలాసార్లు క్రాష్ అయింది ఇప్పటికొచ్చి. ఇదేంటంటే ఇప్పటికొచ్చి ఒకసారి కూడా క్రాష్ అవ్వలేదు. ఇది ఏంటంటే సైలెంట్ యాప్ కిల్లర్. ఇది కంపైల్ టైం ప్రొటెక్షన్. ఓకే, నో బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్. ఇది ఏంటంటే క్రాష్ ఫ్రీ కోడ్. ఓకే, అంటే ఎక్కువ ఆండ్రాయిడ్ క్రాషెస్ అవుతూ ఉంటాయి కదా, సేమ్ అదే ప్రాసెస్. నెక్స్ట్ మనం చూసుకుంటే స్పీడ్ అండ్ ప్రొడక్టివిటీ. ఇది మనం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈ కోట్లైన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా సింటాక్స్ ఫాస్టర్ రన్నర్, కాన్సైజ్ సింటాక్స్ మీన్స్ ఫాస్టర్ కోడింగ్, స్మార్ట్ ఫ్యూచర్స్, ఎనేబుల్ ఫాస్టర్ డీబగింగ్ అండ్ డెవలపర్స్ షూస్ స్పీడ్ అండ్ కోట్లైన్ డెలివర్స్. ఇదేంటంటే చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, డీబగ్స్ అన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బగ్స్ ఏమైనా ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. జావా చూసుకుంటే స్లో డెవలప్మెంట్. Tradition and approach require more boilerplate code and longer compiles time and extended debugging cycles that slow down your workflow.
ఇది మనం జావాలో చూసుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకుంటే అసలు దేన్ని సపోర్ట్ చేసుకుంటాం అంటే ఏది లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకుంటే బెటర్. ఓకే, ఫస్ట్ మనం కోట్లిన్ అఫీషియల్గా రికమెండ్ అవుతుంది గూగుల్లో 2019లోని ఇది ప్రిఫర్ చేసింది చేయడం. యాక్చువల్గా అయితే ఇది 2012లోనే వచ్చింది రాను. ఇది ఏంటంటే జెట్ బ్రెయిన్స్ అనేవాడు కనిపెట్టడం. ఓకేనా, జెట్ బ్రెయిన్స్ అనే కంపెనీ డెవలప్మెంట్ చేసింది. ఓకే, ఫస్ట్ జావా ఏంటంటే లీగలీ సపోర్ట్. జావా రిమైన్స్ సపోర్టెడ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ but it is considered legally still functional but no longer this is the primary choice. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి పాత వాటిని పక్కన పెట్టేస్తున్నారు, ఎంప్లాయీస్ తీసినట్టు కొత్త వాటిని చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జావా ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఉన్నాయి. ఎస్టాబ్లిషింగ్ మార్కెట్ ప్రెజెన్స్ విత్ మిలియన్స్ ఆఫ్ లెగసీ ప్రాజెక్ట్స్ రిక్వైరింగ్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ జావా డెవలపర్స్. ఈ జావా డెవలపర్స్కి బాగా యూజ్ అవడం. కోట్లిన్ అనేది ప్రస్తుతానికి అలాగా పెరుగుతూ ఉంది, ర్యాపిడ్ గ్రోతింగ్ అవుతూ ఉంది. ఒకేసారి అది పెరుగుతూ ఉంటుంది, ఒకేసారి తగ్గుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ బట్టి. కాకపోతే చాలామంది ఇప్పుడు కోట్లిన్కి మైగ్రేట్ అవుతున్నారు రావడం, ఎందుకంటే ఇప్పుడు అది చాలా ఈజీగా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరు విన్నారంటే కోట్లిన్. ప్రస్తుతానికి ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో కోట్లిన్ అనేది రన్నింగ్ అవుతుంది అవడం. ఇందులో ఏంటంటే మోడర్న్ సింటాక్స్ అండ్ డిజైన్, ఫాస్టర్ డెవలప్మెంట్ సైకిల్స్, సేఫర్ విత్ నల్ ప్రొటెక్షన్, ఫ్యూచర్ రెడీ ఫర్ ఆండ్రాయిడ్. ఓకే, జావా చూసుకుంటే ప్రస్తుతానికి బతికే ఉంది, కాకపోతే ముందున్న కొద్ది అది కనుమరుగవుతుందని చెప్పడం. మరి అది ఎంతవరకు అనేది మనకి తెలియదు. ఓకేనా, ఇది జావా వర్సెస్ కోట్లిన్ సంబంధించింది. ఇంకా మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది అది మీ చాయిస్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మనకి పర్టికులర్గా చాలా మాటల మీద వీడియోస్ చేయడం. ఇంకా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు డిస్లైక్ తప్ప మిగతావన్నీ చేయొచ్చు, రిపోర్టు డిస్లైక్ తప్ప మిగతావన్నీ చేయొచ్చు చేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.